హాయ్ అండి. ఈ వీడియోలో బిజిగురుకులు అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు, ఇందులో స్టూడెంట్స్ మాత్రమే వర్క్ చేయొచ్చా, హౌస్ వైఫ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉందా, జాబ్ హోల్డర్స్ కూడా చేసుకోవచ్చా, లేదు క్వాలిఫికేషన్ అవసరమా, ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు అన్ని అర్థం కావాలి అంటే యూ షుడ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇందులో మనం 5% ట్యాక్స్ కడతామండి. ఎందుకంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ యూ గవర్నమెంట్ సర్టిఫికేట్ అబౌట్ ద బిజిగురుకుల్. సో బిజిగురుకుల్ ఈజ్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఇందులో మనకి లీగల్ అండ్ సేఫ్, ఫేక్ ఆర్ స్కామ్ అలా ఏముండదండి. ఎలాంటి సందేహాలు ఉన్నా ఇక్కడే వదిలేయండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, అందుకని మనం 5% ట్యాక్స్ పే చేస్తున్నాం. సో స్కామ్ కాదండి, ఇట్స్ రియల్. మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే వదిలేయండి. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఏం చేస్తున్నారంటే బిజిగురుకులు అంటే ఏంటో అలా చెప్తున్నారు, కానీ ఇందులో వర్క్ ఏం చేస్తామో చెప్పట్లేదు. అందుకని నేను క్లియర్గా ఇందులో వర్క్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను స్టెప్ బై స్టెప్. సో ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్. నాకున్న ఫ్రీ టైంలో 2 hours వర్క్ చేస్తూ నా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని స్మార్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. వై షుడ్ ఐ స్టార్ట్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో డిజిటల్ స్కిల్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. 10 years 12 years పిల్లలు వాళ్ళ డిజిటల్ స్కిల్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు. మరి పిల్లలే మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు మనం ఎర్న్ చేయడంలో తప్పులేదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ హోల్డర్ నియర్లీ 8 hours వర్క్ చేస్తారండి. అండ్ 30 days వర్క్ చేసి 31th day they will get a salary, maybe 30K or 50K. But in this era, in Bizgurukul, if you spend 2 hours time, you will be get smart income in this website. And Bizgurukul is a head tech platform and that offers you some online courses and the same time money earning and self డెవలప్మెంట్. అదే ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని స్మార్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అది కూడా నువ్వు కూర్చున్న ప్లేస్ నుంచి చేతులు యూజ్ చేస్తావు. జస్ట్ 2 hours. సో ఇందులో వర్క్ ఏంటో చూద్దాం. ఇందులో 2 types ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఫ్రీలాన్సింగ్, సెకండ్ వన్ అఫిలియేటెడ్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఫస్ట్ వన్ చూద్దామండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఎలా చేయాలి, ఏంటి, ఏం వర్క్స్ ఉంటాయి కదా డౌట్స్. నెక్స్ట్ మనకు వచ్చే డౌట్స్ అవే కదా. సో ఇందులో నేను స్కిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయని కదా. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ నేర్చుకొని, సో ఆ స్కిల్ పైన మీ స్కిల్ కోర్స్ అయిపోతుంది, మీకు కంపెనీ వాళ్ళు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఆ కోర్స్ అయిపోతేనే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో ఎలిజిబిలిటీ కూడా ఉంది మనం. సో నేను అందులో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, వీడియో ఎడిటింగ్ ఆర్ కంటెంట్ రైటింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. సో ఆ స్కిల్స్ యూజ్ చేసుకొని మనం త్రూ ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ తీసుకుందాం. నేను వీడియోస్ చేస్తున్నా, నాకు అంత టైం లేకపోవచ్చు, లేదా నాకు వీడియో ఎడిటింగ్ పైన అంత టాలెంట్ లేకపోవచ్చు. సో నేను ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ అయిపోయి ఈ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, నీకు సమ్ అమౌంట్ ఇస్తానని చెప్తాను. సో మేబీ 1 hour, ½ an hourలో నువ్వు ఆ వీడియో ఎడిటింగ్ చేసి ఇచ్చేయచ్చు. You may get 1000 rupees or 1500 మీ టాలెంట్ బట్టి. సో మనం నేర్చుకున్న స్కిల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది కూడా తెలుసుకోవాలి ఫస్ట్. సో అది కూడా ఇక్కడ నేర్పిస్తారు మనకి. మనం నేర్చుకున్న స్కిల్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. సో మీకు ఈ క్లారిటీ వచ్చింది కదా ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ కానీ కోర్సెస్ కానీ ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేస్తూ సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ ఎర్న్ చేయడం, కమిషన్ రూపంలో ఎర్న్ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ లో వాళ్ళది ఒక యాప్,
అందులో సమ్ పీపుల్ వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ అక్కడ పెడుతున్నారు. సో కస్టమర్స్ వెళ్ళి అక్కడ చూస్ చేసుకున్న ప్రోడక్ట్ ని బై చేస్తున్నారు. లేదు సమ్ పీపుల్ అఫిలియేటెడ్ లింక్ అని చెప్పేసి లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా మనం పోయి ఆ ప్రోడక్ట్ కొంటున్నాం. సో వాళ్ళకి ఎవరు లింక్ ద్వారా అయితే జాయిన్ కొన్నారో ఆ ప్రోడక్ట్ ని వాళ్ళకి సమ్ అమౌంట్ కమిషన్ వాళ్ళకి వెళ్తారు అండ్ మీకు కూడా డిస్కౌంట్ వస్తుంది. కమిషన్ రూపంలో వచ్చే వాళ్ళని అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటారు. సో ఇలా 2 డిఫరెంట్ వేస్ లో మనీ ఎర్న్ చేయొచ్చు. కమిషన్ రూపంలో ఎర్న్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. ఓన్లీ 1 స్కిల్ కాదండి, చాలా స్కిల్స్ ఉన్నాయి ఇందులో. సో ఆ స్కిల్స్ అన్ని యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ వేస్ లో మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? ఎస్ అండి, బిజినెస్ ని బెస్ట్ బిజినెస్ ని చూస్ చేసుకోవడమే కాదు, రైట్ మెంటర్ ని చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రతి ఒక్కటి లైవ్ స్క్రీన్ షేర్ చేస్తూ నేను మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బిజ్గురుకులు అంటే ఏంటి, ఎలా వర్క్ చేయాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా లైఫ్ టైం మెంటర్షిప్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు ఇలా ఇందులో మీకు లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందో నా లైఫ్ టైం మెంటర్షిప్ ఎప్పుడు 24/7 అవైలబుల్లో ఉంటాయి. బై ది వే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఓయమ్మ ఇన్వెస్ట్మెంటా, నా వల్ల కాదు, తర్వాత చూద్దాంలే అని ఆలోచిస్తున్నారా? నేను ఇలానేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నా. నా ఫ్రెండ్ 1 year బ్యాక్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, తర్వాత ఆలోచిస్తానులే, ఇలానే చెప్పానండి ఆన్సర్ తనకి. ఎగ్జాక్ట్లీ ఈ వీడియో తను చూసిందంటే తననే గుర్తు చేసుకుంటారు. నేను ఇలానే ఫోన్లో తనకి ఇలానే చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీగా వచ్చింది, నేను ఏం పెట్టలేదు, ఇన్వెస్ట్మెంటే చేయలేదు, అవసరమా, దాని గురించి అంత అవసరం లేదు, మన వర్క్ మనం చేసుకుందామని వెళ్ళిపోతాం. ఇంట్రెస్ట్ పెట్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ ఇన్ కేస్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము అంటే దానికి నేను డబ్బులు పెట్టాను, దానికి నేను దాని నుంచి ఎర్న్ చేయాలి ఖచ్చితంగా, ఇలా అనిపిస్తుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే చేస్తేనే మనం దానికి ఇంట్రెస్ట్ పెట్టి అది కంప్లీట్ చేయగలం, దానిపైన ఫోకస్ పెట్టి మనీ ఎర్న్ చేయగలం. సో మనకు ఆల్రెడీ ఉంటుందండి, మనీ ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మనం ఎర్న్ చేయాలి, నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాను అని మనకి ఒక థర్డ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? సో మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉందండి. ఎస్ అండి, బిజ్గురుకుల వాళ్ళు మనకి ఇక్కడ 5 bundles ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. ఇందులో మనకి డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటాం. డిజిటల్ స్కిల్స్ కోర్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అఫిలియేటెడ్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. ఇందులో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2000 అండి. త్రూ నా రెఫరల్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేశారంటే మీకు 30% డిస్కౌంట్ ఉంటుందండి. నా రెఫరల్ లింక్ ద్వారా పర్చేస్ చేశారంటే. సో మీకు వచ్చేది 1499. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ అండి. ఇందులో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 6000 అండి. త్రూ నా రెఫరల్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసినందుకు మీకు 3499. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ మార్కెటింగ్ బండిల్ ఈజ్ ఫ్రీ. సో ఫస్ట్ బండిల్ ఫ్రీ ఈ బండిల్ తో పాటు. థర్డ్ వన్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. ఇందులో బెనిఫిట్ ఏముంటుందో తెలుసా మీకు? లాస్ట్ 2 bundles విల్ బి ఫ్రీ. బ్రాండింగ్ మాస్టరీ అండ్ మార్కెటింగ్ మాస్టరీ ఈజ్ ఫ్రీ. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 9000. సో త్రూ నా రెఫరల్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసినందుకు మీకు వచ్చే డిస్కౌంట్ 5399. ఫోర్త్ వన్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ యాక్చువల్ ప్రైస్ 15000. సో త్రూ నా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయినందుకు మీకు వచ్చే డిస్కౌంట్ 11000 కి వచ్చేస్తుందండి మీకు. సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ తీసుకుంటే లాస్ట్ 3 bundles విల్ బి ఫ్రీ. నెక్స్ట్ ఫినాన్స్ మాస్టరీ, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఫినాన్స్ మాస్టరీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 20000. సో త్రూ నా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయినందుకు మీకు వచ్చే డిస్కౌంట్ 15000. సో 14999 కి వస్తుందండి. ఎన్ని కోర్సెస్ వస్తాయి తెలుసా? 26+ కోర్సెస్ వస్తాయి. 26+ courses. లాస్ట్ 4 bundles విల్ బి ఫ్రీ. సో 4 bundles లో ఉన్న కోర్సెస్ అన్ని మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. సో చూడండి, మీరు
చైల్డ్హుడ్ నుంచి మీరు ఇప్పుడు వరకు ఎంతవరకు చదువుకున్నారు, ఎన్ని ల్యాక్స్ పెట్టింటారు చదువుకోవడానికి, కానీ మీరు ఓన్లీ 15,000 పెట్టారు అంటే, ఇన్వెస్ట్ చేశారు అంటే 26+ కోర్సెస్ అండి. ల్యాక్స్లో పెట్టింటారు, కానీ మీరు మేబీ జాబ్ చేస్తున్నారంటే 10,000కి 20,000కి జాబ్ చేస్తూ ఉంటారు. మీ ల్యాక్స్లో అమౌంట్ పెట్టి చదువుకున్నారు చదువుకి. కానీ ఇక్కడ మీరు 15,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే 26+ కోర్సెస్ వస్తాయి. దాని ద్వారా మీరు లైఫ్లో ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు, లైఫ్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు ఈ కోర్సెస్ వలన. ఓకేనా? అట్ ది సేమ్ టైం అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకెందుకండి ఆలోచిస్తూ కూర్చుంటున్నారు? లెట్స్ స్టార్ట్ యువర్ న్యూ జర్నీ. బి ఏ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. మెయిన్లీ హౌస్ వైఫ్స్ అండి, వాళ్ళకందరికీ బయటికి వెళ్ళి జాబ్ చేయాలని ఉంటుంది. మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన, లేదు అంటే పిల్లలను చూసుకునే వాళ్ళు లేకనో ఇంట్లోనే ఆగిపోతుంటారు. కానీ వాళ్ళ లోపల మాత్రం చదువుకున్నాను, ఏం చేయలేకపోతున్నాను, చాలా థాట్స్ వస్తుంటాయండి. సో ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకంటే వదులుకుంటున్నారు? లెట్స్ స్టార్ట్ న్యూ జర్నీ. నా మెంటర్షిప్ అయితే ఎప్పటికీ అవైలబుల్ ఉంటుందండి, లైఫ్ టైం అండి. అది కూడా తెలుగులోనే ప్రొవైడ్ చేస్తాను, లైవ్ స్క్రీన్స్ షేర్ చేస్తూ. ఓకేనా? ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదండి. నేను కూడా ఇక్కడ 0 నాలెడ్జ్తోనే స్టార్ట్ చేస్తాను. నాకేం ముందే స్కిల్స్ రావండి. ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు 0 స్కిల్స్, 0 నాలెడ్జ్. ఇక్కడికి వచ్చాక స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తానండి, 0 నాలెడ్జ్ అయినా సరే. ఓకేనా? మీకు స్టార్ట్ చేయాలన్న థాట్ ఉంటే నాకు మెసేజ్ చేసేయండి వాట్సాప్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.